అని అంటాడు. నేను దళితుడిని కాదు, మరి వెంకటరెడ్డి బిడ్డను నాకు ఇస్తాడా? వెంకటరెడ్డి బిడ్డను నాకు ఇస్తాడా? మీకు ఇస్తాడా? నేను ఇక నుంచి హిందూ అని నా సర్టిఫికెట్లో నేను చెప్పుకోను. నేను క్రైస్తవుని కాబట్టి, నేను క్రైస్తవ మతాన్ని తీసుకుంటాను కాబట్టి, క్రైస్తవ మతాన్ని తీసుకోవడం అంటే నేను ఖచ్చితంగా నా సర్టిఫికెట్లో, నా పిల్లల సర్టిఫికెట్లో నేను క్రైస్తవుణ్ణి అని ప్రకటించుకునే రోజు రావాలి అని చెప్పి మనం ఈరోజు పోరాటం చేయాలి. భారత రాజ్యాంగంలో ఈ మతంలో ఉంటేనే వీళ్ళకి ఈ రిజర్వేషన్లు ఇవ్వాలి అని లేదు అని చెప్పలేదు. రాజ్యాంగం చెప్తుంది. అవునరా, నేను చర్చికి పోతున్నా, ఎస్ నేను దళితుని కాదు, నాకు రిజర్వేషన్లు వద్దు, నీ బిడ్డను నాకి, నీ ఊరి దగ్గర నీ ఇంటి పక్కన నాకు ఇల్లు. అంటే ఈ హిందువులు ఏం చేస్తున్నారు ఇక్కడ? వాళ్ళ హిందూ మతాన్ని ప్రోత్సహిస్తున్నారు. అది రాజ్యాంగ విరుద్ధమైనది. బీసీసీలలో మనల్ని తీసుకుపోయి పడవేస్తే మనకు జరిగే నష్టం ఏమనుకుంటున్నారు? రాబోయే రోజులలో ముడ్డికి తాటాకు, మూతికి ముంతే కట్టుకోవాల్సి వస్తుంది. ఎట్లా? నేను నీ గుడికి వస్తే నా పరిస్థితి ఏంటి? నేను నీ వెంకటేశ్వర స్వామి గుడికో లేకుంటే నీ శ్రీశైలం టెంపుల్కో వస్తే నా పరిస్థితి ఏంటి? ఎక్కడ మాదిక సత్రం ఎత్తుక్కోవాలా? ఎక్కడ ఉన్నదో రాజ్యాంగం ప్రకారమే అది తప్పు. మనిషి అంటే ఈ హిందువులు ఏం చేస్తున్నారు ఇక్కడ? వాళ్ళ హిందూ మతాన్ని ప్రోత్సహిస్తున్నారు. అది రాజ్యాంగ విరుద్ధమైనది. ఒక మతంలో ఉంటే, ఈ మతంలో ఉంటే నీకు ఈ రిజర్వేషన్లు ఇస్తాను అని చెప్పడం అంటే ఆర్టికల్ 14కి కానీ ఆర్టికల్ 15, 16, 17కి కానీ అది విరుద్ధమైనది. భారత రాజ్యాంగంలో ఈ మతంలో ఉంటేనే వీళ్ళకి ఈ రిజర్వేషన్లు ఇవ్వాలి అని లేదు అని చెప్పలేదు. రాజ్యాంగం చెప్తున్నది ఏంటి? నువ్వు ఏ మతమైనా తీసుకోవచ్చు. నువ్వు కులపరంగా వివక్షను అనుభవిస్తున్నావు కాబట్టి నిన్ను ఈ పైన ఉన్నోడితోటి సమానంగా నువ్వు ఇక్కడ ఉన్నావు, పైన ఇక్కడ వాళ్ళు ఉన్నారు, నీకు వీళ్ళతో సమానంగా తీసుకురావాలంటే నీకు కింద ఒక నిచ్చెన వేయాలా, అంటే నీకు కొన్ని పథకాలు తీసుకురావాలా, నీకు రిజర్వేషన్లు ఇవ్వాలా అని భారత రాజ్యాంగం చెప్పింది. ఆర్టికల్ 332 నుంచి 340 వరకు ఉన్న ఆర్టికల్స్ చాలా అద్భుతంగా చెప్పినాయి. ఏంటి? మనకు రక్షణ కల్పించాలా అని చెప్పినాయి, మనల్ని పార్లమెంటుకు తీసుకుపోవాలా అని చెప్పినాయి, మనల్ని అసెంబ్లీకి తీసుకుపోవాలా, మనల్ని గ్రామ సర్పంచులను చేయాలా అని చెప్పి ఆ ఆర్టికల్స్ మనకు రాజ్యాంగంలో చెప్పినాయి. అయితే ప్రియమైన మిత్రులారా, మనం రాజ్యాంగం ప్రకారమే మతాన్ని మనం మార్చుకోవచ్చు. ఇంకొకటి, ఇప్పుడు మీకు ఇష్టము చర్చికి పోవచ్చు, ఈరోజు రేపు బాగుంది అని చెప్పి మసీద్ దగ్గరికి పోయి రావచ్చు. నువ్వు మసీద్ దగ్గరికి పోయి వచ్చినంత మాత్రాన నువ్వు ముస్లిం అయిపోతావా? లేదు, పైన తిరుపతి కొండ ఎట్టుందో చూసేద్దామని చెప్పి పోయేస్తావు. అటు చాలా బాగుంటుందని ప్రపంచవ్యాప్తంగా వస్తున్నారు, అది చూద్దాము అని చెప్పి నువ్వు అక్కడికి పోతావు. అంటే పోయేస్తే నువ్వు హిందువు అయిపోతావా? కాలేం కదా. అంటే మనిషి అనేవాడు విహారయాత్రలకు చాలామంది వస్తుంటారు, పోతుంటారు. చర్చిలు, దేవాలయాలు బాగున్నాయంటే అక్కడికి వస్తారు, కూర్చుంటారు, వింటారు, వెళ్ళిపోతారు. అయినంత మాత్రం నువ్వు క్రైస్తవుడు అయిపోతావా? కాలేం కదా. అయితే ప్రియమైన మిత్రులారా, ఇదంతా పెద్ద చర్చ ఉన్నది. వీటన్నిటితో పాటు మనకి ఇప్పుడు ఇమ్మీడియట్గా చాలా రకాల ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఏమి ఇబ్బందులు ఉన్నాయి? ఇప్పుడు అన్ని చర్చిలలో సీసీ కెమెరాలు పెట్టిస్తున్నాం. సీసీ కెమెరాలు పెట్టించేది మన భద్రతకు కాదు. ఇప్పుడు మన ఇళ్ళల్లో చర్చ్ ఉందయా, మా దగ్గరలో చర్చ్ ఉంది, ఎవడికి ఉంది దమ్ము ఆ చర్చిలోకి వచ్చి
ప్రజల్ని ఇబ్బంది పెట్టి కొట్టో తిట్టో పోవడానికి ఎవడికి ఉంది దమ్ము చెప్పండి? ఉంటుందా? లోపలికి రాగలిగే దమ్ముందా? మనం ఊరుకుంటామా? సమస్య లేదు, ఊరుకోము. ఎవడు కూడా ఆ సాహసం చెయ్యడు. కానీ వెనకాల కుట్ర ఏం జరుగుతున్నది? ఇళ్ళల్లో, గ్రామాలలో, చర్చిలకి సీసీ కెమెరాలు ఎందుకండి? అంటే బలవంతంగా సీసీ కెమెరాలు పెట్టిస్తున్నారు. ఎందుకు? మనల్ని వేరే దాంట్లోకి మార్చాలి, మనకిప్పుడు వస్తున్నవన్నీ రాకుండా చేయాలి అని చేయడానికి. ప్రియమైన మిత్రులారా, మనం ఎస్సీగా ఉంటే, మనం దళితుడమైతే రామాలయానికో లేకుంటే వెంకటేశ్వర ఆలయానికో, బ్రాహ్మణులు పోయేటువంటి ఆలయాలకో మనల్ని రానియలేదు. నిన్ను అంటకూడదు, నువ్వు ఎవరని అన్టచబుల్ అని చెప్పి ఆ టెంపుల్కి రానియలేదు. ఇటు క్రైస్తవుడిగా మనం మారితే నీకు రిజర్వేషన్లు ఇయ్యను, నువ్వు దళితుడు కాదు అని అంటాడు. నేను దళితుడిని కాదు, మరి వెంకటరెడ్డి బిడ్డను నాకు ఇస్తాడా? మీకు ఇస్తాడా? అవునరా, నేను చర్చికి పోతున్నా, ఎస్ నేను దళితుడిని కాదు, నాకు రిజర్వేషన్లు వద్దు, నీ బిడ్డను నాకి, నీ ఊరి దగ్గర నీ ఇంటి పక్కన నాకు ఇల్లి, నువ్వు స్థలమే, అక్కడ స్థలమే, నేను వచ్చి ఇల్లు కట్టుకుంటా, ఎస్ మనిద్దరం ఒకటే, ఇంకా కులం మాత్రం ఏమొద్దు. సాధ్యమైద్దా? సాధ్యం కాదు. ఎందుకు? మనం క్రైస్తవంలో ఉన్నా, హిందువుగా ఉన్నా, బుద్ధిస్టులో ఉన్నా, ఏ మతంలో ఉన్నా కూడా మన పరిస్థితి ఏంటంటే మనం మాదిగోళ్ళమే, మాలోళ్ళమే, సాకలోళ్ళమే. అంటే మన పరిస్థితి అంటరానిగానే వాళ్ళు చూస్తారు. కాబట్టి నువ్వు మతాన్ని నువ్వు రిజర్వేషన్లు అనేవి కానీ ఇవన్నీ ఇవ్వను అని చెప్పడం అనేది రాజ్యాంగపరంగా విరుద్ధము. మన పరంగా చెప్పడం కాదు, అది రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టు, అది రాజ్యాంగ మూలసూత్రాన్ని అవమానపరిచినట్టు, రాజ్యాంగ మూలసూత్రానికి బ్రేకులు వేసినట్టు. కాబట్టి ఈ ప్రభుత్వము రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నది, రాజ్యాంగాన్ని ఉల్లంఘించి పనిచేస్తున్నది, ఇంకొకరిని ప్రోత్సహిస్తున్నది మన మీదికి. అది రాజ్యాంగపరంగా, చట్టపరంగా తప్పది. అంటే దేశము శాంతితో బ్రతకాలి, సమానత్వంతో బ్రతకాలి. అట్లా కాకుండా ఈరోజు ఆ బీజేపీ నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు, అసదుద్దీన్ ఓవైసీని, నేను శివాజీ వారసుని, నేను రాముడి వారసుని, నువ్వు అక్బర్ వారసుడివి, రా చూసుకుందాం అని అసదుద్దీన్ ఓవైసీ ఎంపీని మాట్లాడుతాడు. తప్పు కాదా అది? నువ్వెవరి వారసుడివో నువ్వు చెప్పుకోవాయా? ఇంకొకరిని నువ్వు వాళ్ళ వారసుడివి, వీళ్ళ వారసుడివి అని ఇంకొకరిని చెప్పడం ఏంటి? అవునా కాదా? ఇంకొకళ్ళ గురించి అంటే నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ మత కల్లోలాలను సృష్టిస్తున్నది బీజేపీ. స్పష్టంగా మత కల్లోలాలు, మనుషుల మధ్యన మత విద్వేషాలని రెచ్చగొడుతున్నది. అంటే ప్రభుత్వమే పరిపాలకులే, అంటే రాజ్యాన్ని, దేశాన్ని, ప్రజల్ని రక్షించి కాపాడాల్సినటువంటి ప్రభుత్వమే ఈ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నటువంటి సందర్భంలో ఇంకా ఎవరు ప్రజల్ని కాపాడాలి? రాజ్యాంగాన్ని ఎవరు అమలు చేయాలి? రాజ్యాన్ని ఎవరు కాపాడాలి? ఈ వెనుకబాటుతనాన్ని ఎవరు తీసేయాలి అనే ప్రశ్న మనందరి ముందు వస్తుంది. కాబట్టి ప్రియమైన మిత్రులారా, ఈ దేశం రాజ్యమే అంటే ప్రజల్ని అసమానతల్లో నుండి సమానత్వంలోకి తీసుకురావాల్సినటువంటి రాజ్యం. సమానత్వంలోకి తీసుకొస్తామని నేను చెప్తున్నది కాదు. రాజ్యాంగంలో మొదటి పేజీలో అంటే పీఠిక అని ఉంటుంది, ఈక్వాలిటీ, లిబర్టీ అనే పదాలు అక్కడ రాశారు. లిబర్టీ అనే పదాలు అక్కడ రాశారు, ఈక్వాలిటీ అనే పదాలు రాశారు, జస్టిస్ అనే పదాలు రాశారు. జస్టిస్ అంటే న్యాయము. అంటే అప్పటిదాకా రాజ్యాంగం రాసే వరకు ఈ దేశంలో న్యాయం లేదు. న్యాయం లేదు కాబట్టి న్యాయము,
సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో న్యాయము చేస్తాము అని చెప్పి రాజ్యాంగంలో రాసుకున్నాం. ఎక్కడ జరుగుతుంది? సామాజిక విద్వేషం జరుగుతున్నది, సామాజిక గందరగోళం జరుగుతున్నది, సామాజిక పతనం జరుగుతున్నది. కాబట్టి ప్రియమైన మిత్రులారా, మనల్ని సీసీ కెమెరాలు పెట్టి సీసీ కెమెరాల్లో బంధించి వీళ్ళు క్రిస్టియను అనే ముద్ర వేసి మనకు ఎస్సీ ఎస్టీ చట్టం మనకు అమలు కాకుండా చేస్తారు. ఎస్సీ ఎస్టీ చట్టం అనేది ఎస్సీలకు, ఎందుకు ఎస్సీలకు వచ్చింది అంటే పైనున్నవాడు, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అరే ఏమిరా యాకోబు కానీ అనకుండా, పైనున్నవాడు ఈ యాకోబు భూములు దక్కించుకోకుండా, అంటే అక్రమంగా దురాక్రమణ చేయకుండా, ఈ యాకోబుకు సంబంధించినవి ఆస్తులు కానీ భూములు కానీ దురాక్రమణ చేయకుండా ఉంచడం కోసం, ఈ యాకోబుకు సంబంధించి అవమానించకుండా, కులం పేరుతో దూషించకుండా ఉంచడం కోసం, అంటే ఇద్దరు సమానంగా మాట్లాడుకునేటువంటి భావాన్ని తీసుకురావడం కోసం ఈ ఎస్సీ ఎస్టీ చట్టం వచ్చింది. అయితే మీకు ఎస్సీ ఎస్టీ చట్టం ఉంది కాబట్టే కదా మీరు మేమేమన్నా తిట్టినా, మేమేమన్నా కొట్టినా, మిమ్మల్ని ఏమన్నా చేసినా మీరు చట్టం ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకుంటున్నారు కదా, అది లేకుండా చేస్తాం అని అంటే మనల్ని తీసుకుపోయి బీసీసీలలో పడవేయడానికి పెద్ద కుట్ర చేస్తున్నారు. బీసీసీలలో పడవేస్తే మనకు జరిగే నష్టం ఏమనుకుంటున్నారు? బీసీసీలలో మనల్ని తీసుకుపోయి పడవేస్తే మనకు జరిగే నష్టం ఏమనుకుంటున్నారు? రాబోయే రోజులలో ముడ్డికి తాటాకు, మూతికి ముంతే కట్టుకోవాల్సి వస్తుంది. ఎట్లా ఇప్పుడు మొన్నటిదాకా రోడ్లు ఊర్లలోనే ఉండేవి, ప్రధాన గ్రామాలలో, అవునా? స్కూళ్ళు కూడా ప్రధాన గ్రామాలలోనే ఉండేవి, మనకు లేవు. కానీ ఎస్సీ ఉపనిధులు వచ్చిన తర్వాత, ఎస్సీ సప్లాన్ నిధులు వచ్చిన తర్వాత మనకు సిమెంట్ రోడ్లు, మనకు స్కూళ్ళు, మనకు బిల్డింగులు, మనకు కమ్యూనిటీ హాళ్ళు ఇవన్నీ మనకు వచ్చినాయి. అది లేకపోతే మనకు సిమెంట్ రోడ్లు కాదు, బురద గుంతలే ఉంటాయి ఇళ్ళల్లో నడవడానికి. అంటే మన ఇళ్ళల్లో ఇంకా రోడ్లు ఉండవు. కొత్తగా ప్రభుత్వము తన బాధ్యతగా తీసుకోదు. కొత్తగా నీకు ఇల్లు ఇవ్వాలని, నీకు ఇల్లు కట్టియాలనే బాధ్యత నుంచి ప్రభుత్వము పక్కకి వెళ్ళిపోతుంది. అంటే మనకు రాబోయే రోజులలో ఇల్లులు ఉండవు, రాబోయే రోజులలో మనకు స్కూళ్ళు ఉండవు. ఇది ఊరికే సర్టిఫికేటే కదరా, తీసుకుందాం కదరా. కొంతమంది బోధకులు కూడా చెప్తున్నారు అక్కడక్కడ. నేను మొన్న గుంటూరులో మీటింగ్లో మాట్లాడితే, ఆయన ఏం చదువుకున్నాడో ఏమో తెలియదు, కానీ నేను మాట్లాడి బయటకు వచ్చి కూర్చున్న తర్వాత దీనికి పరిష్కారం మీరందరూ బీసీసీలుగా సర్టిఫికేట్ తీసుకోండి, నాకు తెలుసులేదు, దానికి ఛానల్ ఉందిలే అన్నాడు ఆయన, ఒక పెద్ద ఆయన. అంటే ఏందే బీసీసీ అంటే ఏంది? దాని అర్థం ఏంటి? అది ఎట్లా పుట్టింది? ఎక్కడి నుంచి వచ్చింది? దానివల్ల జరిగే నష్టం ఏంటి? నువ్వు బీసీసీ సర్టిఫికేట్ తీసుకుంటే అంటే నువ్వు మాదిగవాడివి, చర్చికి పోతాను అని చెప్పి నువ్వు బీసీసీ సర్టిఫికేట్ తీసుకుంటే హిందుత్వంలో ఉన్న మాదిగోళ్ళు వచ్చి నీ మీద ఎస్సీ కేసు పెట్టవచ్చు, తెలుసా? ఒక మాదిగా క్రైస్తవుడి మీద ఒక మాదిగా హిందూ వాడు వచ్చి ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నిన్ను తీసుకుపోయి జైల్లో పెట్టియచ్చు. ఎంత దుర్మార్గం కాదా ఇది? దుర్మార్గమా కాదా? దీని వెనకాల భావాన్ని మనం అర్థం చేసుకోకుండా ఇప్పటికే చాలామంది మీద పెట్టారు, కేసులు పెట్టారు. కాబట్టి మిత్రులారా, బీసీసీ అనేది మనల్ని పందుల్లాగా మార్చేటువంటి సర్టిఫికెట్. అది మనుషుల్లాగా కాదు, మనల్ని మళ్ళీ వెనక్కి తీసుకుపోయేటువంటి సర్టిఫికెట్లు. మనం ఏమంటున్నాము? ఈ దేశంలో కులాన్ని బట్టి నాకు వివక్ష ఉన్నది, మతాన్ని బట్టి కాదు. ఈ దేశంలో నాకున్న వివక్ష, నాకున్న అవమానము, నాకున్న తక్కువపాటుతనము నాకు దేన్ని బట్టి ఉన్నది? నాకు కులాన్ని బట్టి ఉన్నది, నాకు మతాన్ని బట్టి లేదు. నా చర్చిలోకి వెళితే నేను, నన్ను ఎవడు నువ్వు ఈడ కూర్చో ఆడ కూర్చో నన్ను ఎవడు అన్నాడు. వీళ్ళు మాదిగోళ్ళు ఇక్కడ కూర్చోవాలా, మంగళోళ్ళు అక్కడ కూర్చోవాలా, ఎరుకులోళ్ళు ఈడ కూర్చోవాలా అనేది ఈ చర్చిలలో ఉండదు. చర్చిల్లో ఏముంటుంది? ఎవరైనా ఎవరు ముందెళ్తే వాళ్ళు ముందు కూర్చోవచ్చు, వెనక వచ్చిన వాళ్ళు ఎంత పెద్దోడైనా వెనకనే కూర్చోవాల్సిందే, అవునా? సీట్లు లేకపోతే నిలబడాల్సిందే. నేను నీ గుడికి వస్తే నా పరిస్థితి ఏంటి?
నేను నీ వెంకటేశ్వర స్వామి గుడికో లేకుంటే నీ శ్రీశైలం టెంపుల్కో వస్తే నా పరిస్థితి ఏంటి? ఎక్కడ మాదిక సత్రం ఎత్తుక్కోవాలా? ఎక్కడ ఉన్నదో అంటే సపరేట్ అయిపోతున్నాం. అక్కడ ఈక్వాలిటీ లేదు, అక్కడ అసమానత ఉన్నది. కాబట్టి ఈ చర్చిలలో క్రైస్తవం అనేది అసమానతతో చూడదు, సమానంగా చూస్తుంది. కాబట్టి నాకు ఇష్టమైన మతాన్ని తీసుకోవచ్చు, ఆరాధించుకోవచ్చు అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో చెప్పాడు. కాబట్టి నేను తీసుకుంటున్నా. నేను ఇక నుంచి హిందూ అని నా సర్టిఫికెట్లో నేను చెప్పుకోను. నేను క్రైస్తవుని కాబట్టి, నేను క్రైస్తవ మతాన్ని తీసుకుంటాను. కాబట్టి క్రైస్తవ మతాన్ని తీసుకోవడం అంటే నేను ఖచ్చితంగా నేను నా సర్టిఫికెట్లో, నా పిల్లల సర్టిఫికెట్లో నేను క్రైస్తవుణ్ణి అని ప్రకటించుకునే రోజు రావాలి అని చెప్పి మనం ఈరోజు పోరాటం చేయాలి. అంటే ఒకవైపు హిందూ సర్టిఫికెట్ ఉన్నది కాబట్టి నువ్వు క్రైస్తవుడివా హిందువు అంటే చాలా బాధపడాల్సి వస్తుంది, చెప్పుకోలేని పరిస్థితి. టీచర్లు, ఉద్యోగస్తులు చర్చికి రావాలంటే ఏడ ఫోటో తీసి ఏడ కేసులు పెడతారో మా మీద అని చెప్పి వాళ్ళు ఇప్పుడు భయపడుతున్నటువంటి సందర్భం ఉన్నది. అరే 33 కోట్ల మంది దేవుళ్ళు, ఒక్క యేసు ప్రభుకి ఎందుకురా బాబు మీరు భయపడేది? ఒక్కడే కదా, 33 కోట్లు ఉన్నారు కదా. అంటే ప్రతి ముగ్గురికి నలుగురికి ఒకళ్ళు ఉన్నారు కదా. ప్రతి ముగ్గురికి నలుగురికి ఈ దేశంలో ఒకళ్ళు మీరు ఉంటే నలుగురిని కాపాడలేకుండా పోతున్నారా? మీరు నలుగురిని మీరు ఆపుకోలేకపోతున్నారా? మీ గొప్పతనం ఏందో మీరు చెప్పుకోండి. వాళ్ళ గొప్పతనం ఏందో వాళ్ళు చెప్పుకుంటున్నారు. వాళ్ళ దగ్గర ఏమున్నదో వాళ్ళు చెప్పుకుంటున్నారు. క్రైస్తవులు నువ్వు భగవద్గీత పట్టుకొని పోయి ఇదిగో నేను నా గొప్పతనం ఇది, నువ్వు దీంట్లో ఉండు అని నువ్వు చెప్పుకో, నిలబెట్టుకో. ఎవడొద్దంటున్నాడు? కాబట్టి ప్రేమైన మిత్రులారా, రాజ్యాంగం ప్రకారం మనము ఆ ఉన్నటువంటి దాన్ని తొలగించుకోవాల్సిన అవసరం మన మీద ఉన్నది. ఆ బాధ్యత దానికోసం మనమే పోరాడాలి. చాలామంది ఏమనుకుంటున్నారు, కొంతమంది పాస్టర్లు దీన్ని వ్యతిరేకిస్తున్న సందర్భం కూడా ఉన్నది. ఏంటి, వాళ్ళు అంబేద్కరిస్టులు, వాళ్ళు క్రైస్తవ వ్యతిరేకులు, వాళ్ళు వస్తే వీళ్ళ బాధ ఏంది సందపోతుందేమోనని. విషయం చెప్పు నువ్వు, లేదు చైతన్యమై మాట్లాడతారేమోనని. అది తప్పు బ్రదర్, అది తప్పు. మేము చెప్తున్నది ఏంటి, ఈరోజు ఎస్సీలందరూ అంటే క్రైస్తవ మతాన్ని తీసుకోవచ్చు, క్రైస్తవుడిగా ప్రకటించుకోవచ్చు అంటే హిందూయిజం మొత్తం ఖాళీ అయిపోతుంది. ఎందుకు? ఈ దేశ జనాభాలో మొత్తం దళితులే ఉన్నారు కాబట్టి. ఆ భయం పట్టుకొని ఈరోజు వాళ్ళు దాడులు చేస్తున్నారు, అక్కడక్కడ మారణ హోమం సృష్టిస్తున్నారు. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్కి పోతే చర్చికి పోయి ప్రార్థన చేసుకోవడానికి పర్మిషన్ లేదు. చర్చిలలో ప్రార్థన చేసుకునేటువంటి పర్మిషన్ లేదు. స్వేచ్ఛ ఉన్న దేశంలో, ఈ లౌకిక దేశంలో చర్చిలోకి వెళ్ళి బహిరంగంగా తన ఇష్టమైన దేవుణ్ణి ప్రార్థించుకునేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు కర్ణాటకలో బయటికి పోయి ప్రచారం చేసుకోవాలంటే పోలీసులను తీసుకుపోవాలి వెంట పెట్టుకొని, పర్మిషన్ తీసుకొని. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒక 2000 సంఘాలు ఈ రాష్ట్రంలో కూడా మొత్తం వచ్చి కూర్చున్నాయి. ఒకవైపు ముస్లింలు, రెండో వైపు క్రైస్తవులు. ముస్లింలోకి ఎక్కువ మంది మారరు, వాళ్ళు పుట్టిన వాళ్ళే పుడతా ఉంటారు, పెరుగుతుంటారు. అందుకని వాళ్ళని ఆ రకంగా అడ్డుకోవాలని చూస్తున్నారు. ఇక్కడేమో క్రైస్తవం వ్యాప్తి చెందుతున్నది కాబట్టి, క్రైస్తవులంటే దళితులు కాబట్టి దళితులని చట్టపరంగా అడ్డుకోవాలని చెప్పి ఇప్పుడు రాష్ట్రపతి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖలు వస్తూ ఉన్నాయి. వాళ్ళని సర్వేలు చేయండి, వాళ్ళ మీద యాక్షన్లు తీసుకోండి. మేము గొంతిప్పితే నీ రాష్ట్రపతి భవన్ కూడా బద్దలవుతుంది, మేము సింహాల్లాగా గర్జిస్తాము. ఇది యుద్ధం ఎవరిది? యుద్ధము యెహోవాదే అని చెప్పి ప్రకటించాడు. కాబట్టి ప్రియమైన మిత్రులారా, మనం బైబిల్ ప్రకారమే, బైబిల్కు లోబడే, బైబిల్ ఆలోచనలతోటే, బైబిల్ మెసేజ్ తోటే, బైబిల్ మేధస్సుతోటే ఈ పోరాటం చేస్తున్నాము. దాగుడు మూతలు కాకుండా హిందూ అని ప్రకటించుకోము. మన పోరాటం ద్వారా అతి తక్కువ కాలంలోనే ఈ యుద్ధంతో ఖచ్చితంగా నేను క్రైస్తవుణ్ణి, నేను దళితుణ్ణి, ఈ దేశ వారసుణ్ణి అని చెప్పుకునే రోజు కోసం మనం అందరము ఉద్యమించాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మీకు ఎవరికైనా డౌట్లుంటే కట్ చేయి, ప్రశ్నలుంటే